రవికుమార్ గారు మీరు చెప్పండి. ఎక్కడ విఫలమైందంటే మాతో ఓట్లు వేయించుకొని మమ్మల్ని నమ్మించి మమ్మల్ని అశోక్ నగర్కి వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని నమ్మించి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని నిలువున ముంచి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఓలన్నట్టు కూడా 60,000 క్లెయిమ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ విఫలమైనట్ట కాదా అన్న మాకు సమాధానం చెప్పాలి. 1 year లో మీరు రాసుకుంటున్నారు, మధ్యలో కాదు రాసుకోండి. 1 year లో విఫలమైనరు. ఎక్కడైనా సరే యూపీఎస్సీ ప్యాటర్న్ తీసుకొస్తామని చెప్తున్నారు. యూపీఎస్సీ ప్యాటర్న్ అంటే ఏంటి? ప్రిలిమ్స్ కు వేరే హాల్ టికెట్లు, మెయిన్స్ కు వేరే హాల్ టికెట్లా? ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? ప్రిలిమ్స్ ఒక రకమైన హాల్ టికెట్లు, మెయిన్స్ ఒక రకమైన హాల్ టికెట్లు ఉంటాయి. ఈ రకమైన భారతదేశ చరిత్రలో ఎక్కడైనా జరిగితే అన్నకు చెప్పుకోక, అన్న మాకన్నా పెద్దోడు నిరుద్యోగ చేసి ఎప్పటి చెప్తున్నాడు చెప్పని. ఎక్కడ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు, మెయిన్స్ హాల్ టికెట్లు ఎక్కడ జరగలేదు. ఆ తర్వాత ఇంకొక విషయం, జియో నెంబర్ 29 గురించి చెప్తున్నారు. వీళ్ళు సంతకాలు పెట్టారు, వీళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు అని చెప్తారు. ప్రభుత్వ పరిపాలన గురించి ప్లీజ్ ఎవరో పోయి అడిగితే మీరు జియో నెంబర్ 29 చేసేసి మా మీద రుద్దుతారా? ఈ రోజు అన్న కూడా బడుగు బలిగిన వర్గాలకు చెందిన వ్యక్తే. అన్న ఎదిగితే రాజకీయంగా ఎదుగుతాడు, మేము ఆనందపడతాం. అన్నను భుజాల మీద ఎత్తుకుంటాం. దానికి మేము రెడీ. కానీ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట నల్ల జీవోగా తయారైన ఈ జియో 29 ని ఇమ్మీడియట్ గా రద్దు చేయాలని అనేక సార్లు చేస్తే నన్ను కూడా నా మీద లాఠీ చార్జ్ ఇప్పుడు ఆయన ప్రతి వాళ్ళు మిమ్మల్ని అడిగితే మళ్ళీ ఇప్పుడు మొత్తం డిబేట్ లో హాఫ్ అన్ అవర్ పైన మీరు మాట్లాడారు. ప్రతిసారి వద్దు అందరు అడిగిన తర్వాత. ఇది తెలంగాణ అనేది నిరుద్యోగుల సమస్య. 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే ఇవాళ 2025 అంటే దాదాపు 14 సంవత్సరాల తర్వాత కూడా ఒక గ్రూప్ 1 పరీక్షని సమర్థవంతంగా నిర్వహించలేకపోయిన ఈ పాలకులు, ప్రభుత్వాలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయని అర్థమవుతుంది. గతంలో కేసీఆర్ గారు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించినప్పుడు జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షా పత్రాలు పుట్నాలు బఠానీలు అమ్మినట్టు పేపర్ లీకేజ్లు అయినాయి, జిరాక్స్ పేపర్లు అమ్ముకున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జనార్దన్ రెడ్డి గారికి ఏం శిక్ష వేసిర్రు? ఆ పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 173 గ్రూప్ 1 పోస్టులు అక్రమంగా అమ్ముకున్నారు. ఆయన తీసేశారు, కానీ ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆయనకేం పనిష్మెంట్ ఇవ్వలేదు. ప్లస్ ఆ పేపర్ లీకేజ్ కేసు ఇంతవరకు ఏమైందో, దాని మీద సిట్ వేసిర్రా, స్టాండ్ వేసిర్రా, స్లీప్ అయిందా, ఫ్లయింగ్ అయిందా, స్లీపింగ్ అయితే తెలియదు. గ్రూప్ 1 పేపర్లు లీకేజ్ అనేది చాలా దారుణం. ఒక రాజ్యాంగ వ్యవస్థ 4 కోట్ల మంది ప్రజలకు ఆశ కల్పించాల్సిన టీజీపీఎస్సీ పేపర్లు లీకేజ్ కావడము, ఆ లీకేజ్ లో ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. ఆ కేసు సిబిఐలో లేదు, సిట్ లో లేదు. సెకండ్, కాంగ్రెస్ పార్టీ చేసిన మొట్టమొదటి తప్పు, ఒక పోలీస్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి పింకీ డ్రాయర్లు, ఈయన టీఆర్ఎస్ చెంచా అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసి 9 నెలల సమయంలో ఉంది ఆయనకి. దానికి ఏజ్ 62 years దాటకూడదు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన పోస్టుకి కేవలం 9 నెలల సమయమే ఉన్న మహేందర్ రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాత్రమే, ఆయన ఒక ప్రొఫెసర్ కాదు, అకాడమిక్ ఎక్స్పర్ట్ కాదు, ఆయనకి పోలీసింగ్ తప్ప ఏం తెలియదు. నిరుద్యోగులు అశోక్ నగర్ లో క్రాస్ రోడ్ లో ధర్నా చేస్తే అర్ధరాత్రి అమ్మాయిలను ఎత్తుకపోయిన చరిత్ర మహేందర్ రెడ్డిది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టి లాఠీలతో దెబ్బలు తాగుతుంటే నేను పృథ్వాన్న వెళ్ళి కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మహేందర్ రెడ్డి గారిని ఎవరి కోసం పెట్టారు? జనార్దన్ రెడ్డి గారిని ఎందుకు తప్పించారు? పేపర్ లీకేజ్ కేసు ఏమైంది? ఈ రెండు ఇక్కడే గుడుపుటానుంది. మొత్తం మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ గ్రూప్ 1 డిజైన్ జరిగింది. ప్రపంచంలోనే ఏ భాషలో అయినా అధికారం ఇవాళ యూపీఎస్సీ స్టాండర్డ్స్ ప్రకారము సివిల్ సర్వీస్ కి సెలెక్ట్ అయ్యేటోళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యత చూస్తారు. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యతతో పాటు ఏదో ఒక రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యత ఉండాలి. తెలంగాణలో గ్రూప్ 1 ఆఫీసర్ కాబోయే ఆర్డీఓలు, కలెక్టర్లు, డిఎస్పీలకి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయాలనేటోళ్ళకి తెలుగు భాష ప్రావీణ్యత పరీక్ష పేపర్ ఎందుకు తీసేసారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు రేపొద్దున తెలంగాణలో తెలుగు రాకపోతే ఏ విధంగా చేస్తారు? అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించేసినట్టు. తెలంగాణ నిన్న టీజీపీఎస్సీ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు కోర్టులో మొత్తం తెలంగాణ ఇజ్జత్ తీసేసిండు. ఆయన ఏమంటాడు అంటే తెలంగాణ వాళ్ళకి తెలుగు రాదు, ఆంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళకే తెలుగు వస్తుంది, తెలంగాణ పిల్లలు మాట్లాడే తెలుగు గాని రాసే తెలుగు రాదు కాబట్టి తెలుగు మీడియం పిల్లలు ఎక్కువ సెలెక్ట్ కాలేదంటున్నారు. ఇవాళ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, ఇవాళ ఆర్టికల్ 8 ప్రకారం భాషా స్వేచ్ఛ, ప్రాంతీయ భాషల్లో భావ వ్యక్తీకరణ ఉండాలి. నామ్ చామ్స్కీ అనే ఒక లింగ్విస్టిక్ ప్రొఫెసర్ ఏం చెప్తాడంటే భాష అంటే కేవలం
కేవలం భాష కాదు, మీ భావ వ్యక్తీకరణ, మీ ఆత్మగౌరవం, మీ క్రియేటివిటీ, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది భాషతో ముడిపడింది. ఇలా తెలంగాణ ఉద్యమం వచ్చిందే తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సాహిత్యం మీద. అలాంటిది ఒక టీజీపీఎస్సీ తరపున నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి సిగ్గు లేకుండా తెలంగాణ భాష మంచి భాష కాదు, ఆంధ్ర వాళ్ళు మాత్రమే అద్భుతమైన తెలుగు మాట్లాడుతారంటారు. ఇవాళ మరి తెలంగాణ పిల్లలు రాసిన తెలుగు పేపర్లు ఎవరు దిద్దారు? ఆంధ్ర వాళ్ళు దిద్దారు. సెపరేట్ గా చర్చించాం మనం. అంటే నిరుద్యోగుల విషయంలో గ్రూప్ 1 విషయంలో 3 అమ్మాయిలు చచ్చిపోతే రేవంత్ రెడ్డి గారు కనీసం 18 సెకండ్లు టైం ఎందుకు ఇయ్యారు? ఇదే రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో అధికారంలోకి వచ్చా అని చెప్పిండు కదా. మనోతరాయన్న నువ్వు నేను రేపు పోదాం, ఈ నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి ఎందుకు కలవడు? ఆయన ఏమన్నా ఆకాశం నుంచి దిగిపడ్డా? రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ లేదా? 18 నెలల నుంచి నిరుద్యోగులు ఫాస్ట్ గా చేయడము, స్లోగా చేయడం, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉండాలి. ఇన్ని కోర్టు కేసులు పడే విధంగా ఎందుకు లోపభీష్టమైన అధికారులు తీసుకొచ్చారు మీరు? టీజీపీఎస్సీ చైర్మన్ ఆయన ఏమైనా కసబా? 100 మంది పోలీసులు పెట్టుకుంటాడు. ఇవాళ ఏ నిరుద్యోగులు కలవాలన్నా ఎందుకు టీజీపీఎస్సీ చైర్మన్ కలవరు? 3 చైర్మన్లు మారిరు. జనార్దన్ రెడ్డి వేయండు, మహేందర్ రెడ్డి వేయండు, ఆయన బుర్రా వెంకటేశం వచ్చిండు. కానీ ఏ టీజీపీఎస్సీ చైర్మన్ కూడా నిరుద్యోగులతో చర్చలు జరపడు. అంటే వాళ్ళు ఏమైనా ఆకాశంలో ఉన్నారా, చంద్రమండలంలో ఉన్నారా? ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది కాన్స్టిట్యూషన్ బాడీకి ఇంపార్టెంట్. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో జరిగే ఎగ్జామ్ గురించి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా మాట్లాడతారండి? ఆ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ గురించి, మెయిన్స్ గురించి లాఠీ చార్జ్ జరుగుతుంటే బండి సంజయ్ గారు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి అరెస్ట్ అయితే, రాత్రి మంత్రుల కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ ఉంటది అనుకుంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి టీజీపీఎస్సీకి ఏం సంబంధం? రాజ్యాంగబద్ధమైన సంస్థ, ముఖ్యమంత్రి కూడా మాట్లాడకూడదు. అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారంటేనే ఇక్కడ దాల్మే కుచ్చు కాలాయే. గతంలో కేసీఆర్ ఇదే నియంతృత్వము, అహంకారంతో నిరుద్యోగుల గొంతు కోసింది. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని చెప్పి నిరుద్యోగులు పెట్టిన భిక్ష. ఇప్పుడు ఏం చేయాలి రేవంత్ రెడ్డి? 1, 2, 3 పాయింట్స్ క్రిస్ప్ గా. రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా మీరు నిరుద్యోగులతో చర్చలు జరపండి. మీరు ఏదైతే 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. నిరుద్యోగులు 60,000 చెప్పారు. సార్, ఇప్పుడు ఉద్యోగాలు అనేది చూమంత్రం కాదు. రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కేరళ అనేది మనకు ఆదర్శంగా నిలబడ్డది. కేరళ ప్రభుత్వము ఏ సంవత్సరం ఖాళీలైన ఉద్యోగాలని ఆ సంవత్సరమే నింపుతుంది. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది భారతదేశం మొత్తంలో కూడా ఆదర్శంగా ఉంది. జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తామని నిరుద్యోగులకు ఆశ కల్పించింది. ప్రతి నెల 2,000 నుంచి 3,000 మంది రిటైర్ అవుతున్నారు. ఈ రిటైర్ అయిన వాళ్ళు 12 నెలలకు తీసుకుంటే 25,000 మంది ఉంటారు. ఏ సంవత్సరం ఖాళీలో ఆ సంవత్సరం నింపితే నిరుద్యోగులు 5 ఏళ్లు పిల్లం మెడలో పుస్తకాలమ్మో, తల్లి మెడలో, చెల్లె మెడలో భూములు అమ్మి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నారు. 14 సంవత్సరాలు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయినామంటే అది ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ పోయిన గవర్నమెంట్ చేసే. రేవంత్ రెడ్డి గారిని ఒకసారి కాలర్ తీసుకుందాం, ఎందుకంటే